తలుపు తెరవండిరా. బేబీ తలుపు కొడుతున్నారా చూడు. ఇంకెవర్రా, నిన్న పెగ్ ఎక్కువ పోలీసులు కుమ్మేగా, వాళ్ళే పరామర్శకు వచ్చినట్టున్నారు. వెళ్ళి పలకరించు. పోలీసులా? నేనెప్పుడు కొట్టాను పోలీసుల్ని? నిద్ర దీపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి అదే ఫ్లోలో తలుపు తీసుకోమా. వేసుకోలేదురా, లోపల ఎప్పుడు వేసుకున్నారా నేను? అయ్యో ఏమంటున్నావక్క? అమ్మాయిల నైటియా? ఇదే ఉంది. వాడి ముందు ఇంకొకడు లిప్స్టిక్, అమ్మాయిల విగ్గు, నోట్లో దమ్ముతో. అయ్యో ఏమిటి నువ్వు అనేది? నువ్వు వెళ్ళింది ఆఫీస్ కా లేక మెంటల్ హాస్పిటల్? వెంటనే సన్నీకి ఫోన్ చేసేసాను. ఇంతకీ ఎవరే వాళ్ళు? సన్నీ క్లయింట్స్ అమ్మా, ముగ్గురు పార్ట్నర్స్ అట్ట. వద్దే, సన్నీతో చెప్పే, రేపటి నుంచి నువ్వు వెళ్ళొద్దు. అమ్మా నేను చూసుకుంటానమ్మా. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒంటరిగా హ్యాండిల్ చేస్తేనేగా రేపు పెద్ద కంపెనీలు పిలిచి జాబ్ ఇస్తాయి. కరెక్టే కదా. ఏంటి దీని తర్వాత ఇంకో జాబా? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా? నీకు పెళ్ళైతేనే దీనికి పెళ్లి చేయగలం. అమ్మ చెప్పే డైలాగులు నేనే చెప్పేశాను. కరెక్టేనా అమ్మా? ఇది ఫ్రాన్స్ లో నంబర్ 1 ప్రోడక్ట్. నెక్స్ట్ వీక్ ఇండియాలో ఇదే ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో ఉన్న 15 to 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా అమ్మాయిలందరికీ లవ్ మీద నమ్మకం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. అందువల్ల అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి కాన్సెప్ట్ చేశాను. షల్ ఐ ప్రొసీడ్? గో హెడ్. ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటున్నారు. చూడగానే లవ్. చూడగానే రావడానికి ఏమన్నా కళ్ళకలగా మావా? ఈ లవ్ గివ్ అంతా పాత కాన్సెప్ట్. బాబు మోహన్ భాషా సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా ఓల్డ్ ట్రెండ్, వర్కౌట్ అవుదండి. ఇది సన్నీ అప్రూవ్ చేసిన కాన్సెప్ట్. సన్నీతో మేము మాట్లాడుకుంటాం. ప్రియా 1 minute ప్లీజ్. తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. వాళ్ళెప్పుడు అంతేనండి. వాళ్ళకి లవ్ అంటే ఏంటో అస్సలు తెలీదు. ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడుంటే కదా వీళ్ళకి అమ్మాయిల మనసేంటో అర్థం అవడానికి. అమ్మాయిలతో ఇంతసేపు మీటింగ్ పెట్టడానికి మ్యాటర్ ఏముంటుంది మావా? ఏముంటుంది, మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు కార్చే చొంగకు మనకి స్విమ్మింగ్ తప్పేటట్లేదురా. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడి గొడవ పడైనా సరే మీ ఐడియా బాగుందని ఒప్పిస్తాను. ప్లీజ్ వదండి. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? ష్యూర్. లేదు, గౌతమ్ కి లవ్ అంటే నచ్చదా? వాడికి అమ్మాయిలంటేనే పడదు, మరి లవ్ ఎలా నచ్చుతుంది? ఎందుకలా? వాళ్ళిద్దరూ హోమో. ఈ నా కొడుకునే. అందుకే వాళ్ళు అమ్మాయిల గురించి కేర్ చెయ్యరు. రే లుచ్చా, లోపలికి రారా. నన్నే పిలుస్తున్నాడు, ఉండండి ఏంటో కనుక్కొని వస్తాను. రేయ్ టార్చర్ పెట్టకండ్రా. రే మా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడేవరా? నేనే మాట్లాడతాను రా, అడ్వైస్ ఇస్తున్నాను. ఐడియా బాగలేదు, కొంచెం బెటర్ గా ఆలోచించచ్చు, వాటి గురించే మాట్లాడుతున్నాను. ఎర్రి పులకల్లా కనిపిస్తున్నావా? నిజం చెప్పరా? నిజమే చెప్తున్నాను రా. షర్ట్ పట్టుకుంటే చెప్పడు. సో కరెంట్ దిగి నలిగిపోయింది. ఇంకా జీవితాంతో నీ జనరేటర్ పవర్ కట్టే మావా. ఇంకా గంట కొట్టలేడు మావా. వెళ్ళు వెళ్ళి ఉపన్యాసం కంటిన్యూ చేసుకోమ్మా. జింగిల్ బెల్ జింగిల్. ఏంటండి చెయ్యి పిసికేశారా? చేతులు మాత్రం పిసుకుంటే బాగుండేదండి. డైలీ ఎన్నిసార్లు కట్ చేస్తాడే ఈ కరెంటు? వదిలేమా, అది వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు చెప్పక ఆఫీస్లో ఏం జరిగింది? ఆ డైరెక్టర్ ఎప్పుడు గుర్రమని ఉంటాడు. ముగ్గురు కొట్టుకుంటారు, నెక్స్ట్ సెకండే కలిసిపోతారు. ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ని నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కలిసి చేస్తున్నారు. కార్తీక్ ఫోన్ చేశాడే, యూఎస్ నుంచి వస్తున్నట్ట. అవును, వాడెందుకు నీకు ఫోన్ చేయాలి? నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అదేం కాదక్క, ఇదే లేటెస్ట్ టెక్నిక్. అమ్మని లైన్ లో పెడితే కూతురు ఆటోమేటిక్ గా వస్తుంది. నోరు మీవే వసపిట్లా వాక్కు. నువ్వు కార్తీక్ ని పెళ్లి చేసుకునేంత వరకు రోజు ఇలాగే బుర్ర తినేస్తుంది. అయినా వాడికి ఏం తక్కువే, గ్రీన్ కార్డ్ హోల్డర్, అక్కడే సెటిల్ అయ్యాడు. నీ గురించి బాగా తెలిసినవాడు, మన ఫ్యామిలీ పొజిషన్ బాగా అర్థం చేసుకున్నవాడు. అమ్మా, వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. పెళ్ళంటూ చేసుకుంటే మనసుకి నచ్చిన వాడిని చేసుకోవాలి.
వై నీకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు మ్యాన్? సన్నీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ యాడ్ హిట్ అవ్వాలంటే ఇంతకంటే బెటర్ కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. గో ఆన్. కాన్సెప్ట్లో ప్రేమకి బదులుగా కామో అనుకుందాం. సో నాకు తెలిసినంత వరకు మన యంగ్ జనరేషన్ బ్రాండ్ కాన్షియస్ అయ్యారు. బాగా డ్రెస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో చూడగానే తప్పకుండా లవ్ రాదు. మనసును చూసి లవ్ రావడం అంతా అబద్ధం సన్నీ. నా ఉద్దేశంలో అందాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ జస్ట్ లస్ట్. సన్నీ, నాకు ఇది తప్పుగా అనిపిస్తోంది. You are naughty. You're right, Gautam. లవ్ కి బదులుగా లస్ట్ అని అనుకుందాం. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండి కాన్సెప్ట్ ని లస్ట్ గా మార్చి ఆ తర్వాత రా. ఓకే? ఓ బై ద వే, ఈరోజు 7 o'clock కి మన ప్రోడక్ట్ లాంచ్ ఉంది. అందరూ తప్పకుండా రావాలి. ఓకే? నేను 6 o'clock బ్రిడ్జ్ కింద వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా? బ్రిడ్జి దగ్గర రద్దీ ఎక్కువ. ఏ లారీ వాడు గుద్ది వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా పార్టీలో మీట్ అవుదాం. ఓకే బాయ్. బాయ్ డార్లింగ్. ఆ విషక్రిమిని నా మీద రెచ్చగొట్టేది నువ్వేరా? నిన్ను పేక పిసికి చంపేస్తాను. అసలు ఎందుకు రా కాలు అడ్డు పెట్టావు? నేను తప్పుగా అనుకున్నారా? లేదే. మీరు తప్పుగా అనుకున్నా నేనేం ఫీల్ అవను. ఎందుకంటే నేను మాట్లాడిన విషయమే రియల్. యునో, ఇట్స్ బీన్ ప్రాక్టికల్. లైఫ్లో అన్నిటినీ ప్రాక్టికల్గా తీసుకోలేవు. లవ్ చెప్తే అర్థమయ్యేది కాదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. యునో, అప్పుడే అర్థం అవుతుంది. మీ ఆర్గ్యుమెంటే చాలా తప్పుగా ఉంది. మామ, ఆ కలర్ఫుల్ కోతి చెవులు నాకిందిరా. ఎయిడ్స్ రాదు కదా? ఏం మామా నన్నన్నావు? నువ్వు నాకంటే డబ్బులుగా సొల్లు కారుస్తున్నావు. చంపేస్తాను రా, అంత చెప్తున్నాను. లవ్ కళ్ళలోంచి రావాలి, నోట్లోంచి రావాలి. గట్టిగా మాట్లాడుకో. హాయ్, తను మన పని మీదే బయట వెయిట్ చేస్తోంది. వింటే ఫీల్ అవుతుంది. వినపడినే నేను, నాకు అర్థం కావట్లేదురా. 5 నిమిషాలు నేను మాట్లాడలేకపోతున్నాను. 5 గంటల సేపు ఎలా రా సుత్తేస్తాను? రే, వీడింకా బెటర్ రా. వీళ్ళ బాబున్నాడే ఒంటేలు పోసుకునే సాకుతో సెక్స్ పోస్టర్ని గంట సేపు చూస్తాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను తను ఆల్రెడీ లైన్లో పెట్టేశాను. మీకు తెలియకుండా నాకు తనకి మధ్య ఒక రొమాన్స్ రన్ అవుతోంది. ఆహా, పెట్రోల్తోనా డీజిల్తోనా? ఇది ఎప్పటి నుంచిరా జరుగుతోంది మామా? మేమిద్దరం కళ్ళతోటే మాట్లాడుకుంటున్నాం. మీకు అవన్నీ అర్థం కావురా. అదేంట్రా కళ్ళతో మాట్లాడుతున్నావా? నోట్లో ఏం పెట్టుకున్నావురా? బాగా బిజీగా ఉన్నట్టున్నారు. నేను బయలుదేరుతాను. వెయిట్, జస్ట్ 2 minutes. ఇదో ఇప్పుడే వచ్చేస్తాను. రేయ్, మీరిద్దరు ఎక్కడొక్కడి తినేయండి, నేను తనతో పాటు వెళ్ళి తింటాను. తన ప్లేట్ తనే కడుక్కుంటది, నువ్వెందుకురా వెళ్ళడం? ప్రియా, కార్తీక్, హాయ్. what a surprise. How are you? ఎప్పుడు వచ్చావు? ఈ రోజు మార్నింగ్ వచ్చాను. By the way, this is Shri, this is Karthik. హాయ్ శ్రీ, కార్తిక్. హాయ్. హాయ్, ఐ యామ్ బేబీ. హాయ్. హాయ్. ఐఎమ్ గౌతమ్. హాయ్ గౌతమ్. మీరు యుఎస్ఆ? ప్రియా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? చెయ్యి ఇస్తే లోకలు, కౌగులిస్తే ఫారిన్. ఇది తెలీదా? ఎన్ని సినిమాల్లో చూసాం. రే, నువ్వు భోంచేయాలని చెప్పావు కదా, ఉండి భోంచేసి వచ్చాయి. 2 ప్లేట్లు జాగ్రత్తగా కడగరా. బాయ్ సార్. నేను వస్తున్నాను రా. వెళ్దాం. ఏమైంది ప్రియా? లేదు, ఈ ఈగని చూడగానే ఆఫీస్లో ఆ ముగ్గురు చేసింది గుర్తుకొచ్చింది. ఓ ప్రియా, ఈరోజు ఈవినింగ్ నువ్వు నాతో తప్పకుండా డిన్నర్కి రావాలి. ఏంటి కార్తిక్ సడన్ గా? ఏం లేదు, 2 days లో యుఎస్ వెళ్ళిపోతున్నాను. అంతకుముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇవాళ ఈవినింగ్ ఐ కాంట్ కార్తిక్, ఐమ్ సో సారీ. ఓ బర్త్డే పార్టీ ఉంది, వస్తానని చెప్పా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌతమ్ ఆఫీస్కి వెళ్ళాలంటే. కావాలంటే నేను డ్రాప్ చేస్తాను. రామా. గౌతమ్ రాలేదే అంకుల్? వాడెలా వస్తాడమ్మా? వీళ్ళతో గొడవ పడ్డాడు కదా వాడు. ఎందుకు అంకుల్ గౌతమ్ మాత్రం ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దానికి కారణం నేనేనమ్మా. వాళ్ళమ్మ చిన్నప్పుడే వదిలేసి విడిపోయింది. అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్ళంటే పడదు. వాడు మనసు మార్చుకోవాలని ఇంకో పెళ్లి చేసుకున్నాను.
అది వాడికి నచ్చలేదు. రా గౌతమ్, బ్యాగ్ ఇలా ఇవ్వు నాన్న. నాకు అమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఒక్కసారి పడితే బుద్ధి రాదా? గౌతమ్ నన్ను ద్వేషించడం మొదలు పెట్టాడు. నాకు నచ్చలేదు. పో. నా మాట విను బాబు. నాతో నేను చెప్పే మాట విను. గౌతమ్, ఇదిగో బాబు, నాకొద్దు. నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. అది కాదు. నేను వెళ్ళిపోతాను. అయినా గౌతమ్ నన్ను క్షమించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నిస్తున్నాను. వాడు నాతో మాట్లాడటం లేదమ్మా. అయినా బై గాడ్స్ గ్రేస్ వాడికి మంచి ఫ్రెండ్స్ అమరారు. వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ హాయిగా ఉన్నాడు. అది చూసి నేను సంతోషించాను. కానీ ఇప్పుడు వాడితోనూ గొడవ పడ్డాడు. హాయ్ గౌతమ్. హాయ్. పెళ్ళికి వెళ్ళాను, మీరు రాలేదు. నేనెందుకు రావాలి అక్కడికి? మీ మధ్య గొడవ ఏంటో అడగడానికి రాలేదు, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్కి వచ్చుంటే బాగుండేది. ఆ పెళ్లి వల్లేగా ఇదంతా. నేను ముందే అన్నాను రే మీరు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారని. కానీ వాళ్ళే అన్నారు లేదు మావా, మనం కలిసే ఉంటాం, చివరి వరకు ఫ్రెండ్స్గానే ఉంటాం, నేను వదిలి ఎక్కడికి వెళ్ళాం అని. వెళ్ళిపోయారు. నాకు అర్థం అవుతోంది. నీకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. నాకు అసలు ఒంటరిగా ఉండే అలవాటు లేదు తెలుసా. పెళ్ళైతే ఏంటి, ఇదే ఊళ్ళోనేగా ఉన్నారు, ఎప్పటిలాగే మీరు కలిసి ఉండొచ్చుగా. ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయారో అప్పుడే వాళ్ళు నాకు వద్దనుకున్నాను. వీళ్ళేంటి, ఇన్నేళ్లుగా నేను మా నాన్నతోనే మాట్లాడడం లేదు, ఆయన్నే క్షమించలేదు. నువ్వు బయలుదేరు ప్రియా. ఐ జస్ట్ వాంట్ బి అలోన్. ప్లీజ్ లీవ్. హాయ్ కార్తిక్. హాయ్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే. అక్కకి ఫోన్ చేసావటే? ఎందుకే ఇంత లేట్ అయింది? కార్తిక్ పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపు నేను మాత్రం మాట్లాడుతూ ఉంటాను చెప్పు. పాపం మా గౌతమ్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళి వాడితో మాట్లాడు. ఏదైనా ఇచ్చారా తాగడం? ఇంతవరకు 4 టీలు తాగాడు. ప్రియా, టైర్డ్గా ఉన్నట్టున్నావు. No, కాబట్టి I'm నేను fine. నువ్వు పెళ్ళికి వెళ్ళవని అమ్మ చెప్పారు. వెయిట్ చేసి మీట్ అయి వెళ్దామని యూఎస్ నుంచి కూడా ట్రై చేశాను. అమ్మ అటెండ్ చేశాను. అమ్మతో కూడా ప్రియా,
ఐఎమ్ వెరీ సారీ అమ్మా. నో ప్రాబ్లం అంకుల్. ఏ హాయ్. హాయ్. సన్నీ దీన్ని మీకు ఇమ్మన్నారు. ఎందుకిది? యాడ్ చాలా పెద్ద హిట్ అయింది, క్లయింట్స్ చాలా సంతోషంగా ఉన్నారు, అందుకే. ఇట్స్ అ నైస్ న్యూస్. సన్నీకి నా మీదేం కోపం లేదు? కోపం ఏం లేదు. తర్వాత మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. ఓకే. అన్నట్టు మీతో చెప్దామనుకున్నాను, కానీ ఆ రోజు మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు. దేని గురించి? నా యాక్సిడెంట్ అప్పుడు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇలాంటివి ఫ్రెండ్స్ మధ్య చెప్పుకో. ఎలాంటివి? ఈ సారీ, థ్యాంక్స్, ఆల్ దిస్ స్టఫ్. గొడవ పడ్డా కూడానా? గొడవ పడ్డా కూడా సారీలేని చెప్పుకోం, అలా మాట్లాడేసుకుంటాం. రే, ఎవర్రా రంగులు రాట్నం ఆఫ్ చేసింది? హాయ్ ప్రియా. హాయ్. యాడ్ పెద్ద హిట్ అయిపోయినట్టుందిగా. షుగర్ ఉన్నవాడు గంట గంటకి పాట పాడినట్టు టీవీలో నిమిషానికి మన యాడే వేస్తున్నారు. ఆ చింపిరి చింపాంజీ సన్ని చెప్పినట్టుగా మనకి ఇంకో యాడ్ ఇస్తాడుగా. తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రియా, వీళ్ళు బయటికి వెళ్ళమను. రే, ప్రియాని ఎందుకు పీసీఓలా వాడుకుంటున్నావు? మొదట్లో ఇంతే, మొహం మాడిపోయిన సిజలర్లా చిట్పట్లాడిస్తాడు. మాట్లాడించావు అనుకో, హాట్ చాక్లెట్ పోసిన ఐస్ క్రీమ్ లా కర్రీ కలిసిపోతాడు. జస్ట్ టెల్ దిస్ గైస్ టు గెట్ అవుట్. ఐ వాంట్ బి అలోన్. అయ్యో, నిజంగానే మన మీద కోపంగా ఉన్నాడు రా. లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు. ఊరుకోరా, వాడిని రచ్చగొట్టుకో. ప్యాక్ లో లైఫ్ లాగా మన ముగ్గురం చాలా రోజుల తర్వాత కలిసాం. మావా, మందు బకెట్ చికెన్ ఆర్డర్ చేయి. ప్రియా, ప్లీజ్ మీరు బయలుదేరిపోండి, ఎందుకంటే ఇప్పుడు వాడు మమ్మల్ని తిడతాడు. ఆ తిట్లు మీరు వినలేరు. వీడి బూతుల మీద తీసేసి చేయొచ్చు ప్రియా. అన్ని బూతులు వచ్చి మనోడికి, నువ్వు తట్టుకోలేదు. మీరు వెళ్ళిపోండి. మీరు ప్లీజ్ వెయిట్. ప్రియా, నువ్వు వెళ్ళు ప్రియా. వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మెడబట్టి బయటికి ఇంటిలోకి వెళ్ళమని చెప్పు. మనం ఎందుకు బయటికి వెళ్ళాలరా? మనం ఈ కంపెనీలో పార్ట్నర్స్. ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టాం. ఉడితే ఊరుకుంటావా? ఆ డబ్బు నేను 1 month లో తిరిగి ఇచ్చేస్తాను. ఇక మీద నువ్వు పిలిచినా కూడా రాన్రా. నీ ఈగో తీసి చెత్తపుట్టలో పడేరా. రే, మా వాల్యూ నీకు ఇప్పుడు తెలియదురా, కానీ లైఫ్ లో మా లాంటి ఫ్రెండ్స్ నీకు దొరకరు, గుర్తుంచుకో. ప్రియా, నువ్వు బయలుదేరు. The caption is This looks nice, but Hey Sunny. Hey Gautam. Hey, thanks a lot. నాకెందుకు, ప్రియాకి చెప్పు. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ లే ఉండవు. ఈసారి కాన్సెప్ట్ మార్చడం కుదరదు. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. లవ్వే కదా, నో వరీస్. ఐల్ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. ఇంకో 2 days లో క్లయింట్కి కాన్సెప్ట్ ప్రెజెంట్ చేయాలి. ప్రియ దగ్గర డీటెయిల్స్ తీసుకో. యా, షూర్. కాలేజ్ కల్చరల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ మాస్క్ వేసుకుని డాన్స్ చేస్తున్నారు. అప్పుడు సడన్ గా ఒక అమ్మాయి మాస్క్ ఊడిపోతుంది. ఆ అమ్మాయి అందాన్ని చూసి ఆ అబ్బాయి మైమర్చిపోతాడు. అయ్యో 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 అయ్యో. ట్రాఫిక్ మధ్యలో ఒక కుక్క పిల్ల చిక్కుకుంటుంది. అప్పుడు ఒక అమ్మాయి కార్లోంచి దిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆపోజిట్ సైడ్ లోంచి ఒక అబ్బాయి కూడా వస్తాడు. ఇద్దరూ కలిసి ఆ కుక్క పిల్లని ఎత్తుకుంటారు. యు మీన్ ఒక కుక్క వల్ల లవ్వా? యా. ఏ రాధా? క్రౌడ్ లోంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆపోజిట్ సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఇద్దరి చూపులు కలుస్తాయి. గౌతమ్, నువ్వే డిసైడ్ చేసుకో. నీకు యాడ్ కావాలా వద్దా చెప్పు. ఏం చేయమంటావు? నేను క్లయింట్కి కాన్సెప్ట్ చెప్పి అప్రూవల్ తీసుకుంటాను. నువ్వు జస్ట్ డైరెక్ట్ చేస్తే చాలు. పర్లేదు ప్రియా, ఏం లేని విషయాన్ని ఇంగ్లీష్లో బిల్డప్ ఇచ్చి క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి కాన్సెప్ట్ ఓకే చేయించావు. నైస్. ఎంతో కష్టపడి ప్రెజెంట్ చేశాను. థ్యాంక్స్ చెప్తావనుకుంటే వెరీ వెరీ థ్యాంక్స్. నిజంగా ఇలాంటి సుత్తి కాన్సెప్ట్ ఆలోచించడం నా వల్ల కాదు. గౌతమ్, చెప్పానా? చూసావా? బాగుండు మావా. ఇది పేరు, నేను చెప్పేది మీరు వస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు. ఇన్విటేషన్ మర్చిపోగా.
ఎవరతను? జస్ట్ ఇగ్నోర్ హిమ్. ఫ్రెండే, కలిసి కాలేజీలో చదువుకున్నాం. బ్యాచులర్ పార్టీలో మేమెవరం పెళ్లి చేసుకోమని బెట్టు కట్టాం. శ్రీ బేబీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా. అంతేకాకుండా నిన్ను నన్ను కలిపి చూసాడు. అందుకే ఫిక్స్ అయిపోయాడు. నన్ను వాళ్ళలాగే అనుకున్నాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? నో ఛాన్స్. నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పకుండా సంతోషంగా ఉండొచ్చు. అసలు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇక పెళ్ళెలా? లవ్ అనేది గాలి లాంటిది, చూడలేకపోయినా కూడా ఫీల్ అవ్వచ్చు. ప్రియా, నీకు లవ్ మ్యారేజ్ జరగకూడదని కోరుకో. ఎందుకంటే నువ్వు అనుకునే ఈ లాజిక్ లేని మ్యాజిక్ నువ్వు ముసల్దానమైనా కూడా జరగదు. తప్పకుండా నాది లవ్ మ్యారేజే. అది నేను నమ్ముతున్నట్టుగా, నేను ఇష్టపడ్డట్టు జరుగుతుంది. వెళ్దామా? డన్. ఏంటి ప్రియా? ఏం లేదు, జస్ట్ రా నాతో రా. Just pack this for her. Yeah. Come. Let's go. వేసుకో, ఇప్పుడే వేసుకో. What? Nothing. Come. ఓకే కదా? ఏంటి షూ ఏమైనా కావాలా? See you again. Tomorrow. Bye. Bye. Good day. Watch. ఓ పంచే, ఇది నీ దగ్గరే ఉండని. నేను మర్చిపోతూ ఉంటాను. నాకు మతి మరపు ఎక్కువ. ఏ ప్రియా, నువ్వు వద్దనే చెప్పే గౌతమ్, కానీ నువ్వు ముందు ఏడవడం ఆపుతావా? హే, ఒక చిన్న సారీ చెప్తే నీ సొమ్మేం పోతుంది? డిస్గస్టింగ్ మ్యాన్. ఇప్పుడు క్లయింట్స్ కి ఏం సమాధానం చెప్పను? హే గౌతమ్, టాక్ టు మీ. నేను పిక్చర్ లా వాగుతూ ఉంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? ఎంత పెద్ద ప్రాజెక్ట్ తెలుసా? లుక్ అట్ దిస్. ఈ ప్రాజెక్ట్ లాస్ అయితే నాకు ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా? చివరికి నీ బుద్ధి చూపించావు కదా, నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. బ్లడీ షిట్. షిట్. Hey, Sunny! నువ్వు అక్కడ రాడ్ ను పట్టుకొని ఏం చేస్తున్నావు? హే, ఇది మగవాళ్ళ డాన్స్ మ్యాన్. హలో లేడీస్, జెంటిల్మెన్ అండ్ సనీ. ఈ పార్టీకి ఏర్పాట్లు చేసింది ప్రియా. మీరందరూ మందు కొట్టబోతున్నారు ఫ్రీగా. ఎందుకంటే డైరెక్టర్ గౌతమ్ కి ఈ రోజు హ్యాపీ బర్త్డే. మనం తాగుతూనే జరుపుకుందాం జాలీ డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే.
ఎవరు చెప్పారు నీకు? వినపడడం లేదు. అదే నా పాస్పోర్ట్ లో చూసావా నువ్వు? I can't hear you at all. లేదు, వినపడడం లేదు. ఓకే, బయటికి రా. I'll wait outside. Come. Excuse me. నా బర్త్డే నీకెలా తెలుసు? తెలుసు. హే ట్రామ్, ఇందులో వెళ్దామా? లేదు, నేను వెళ్ళాలి. అందుకే అబ్బాయిలతో వెళ్ళాలి అనేది. ఎందుకలా? అబ్బాయిలతో అయితే నైట్ ఫుల్గా జాలీగా బయట తిరగచ్చు. మీలాగా టైం అయింది ఇంటికి వెళ్ళాలి అనేవాళ్ళు కాదు. ఓకే, లెట్స్ గో. Hey! Hey! ఇళయరాజా గారి సాంగ్ కలెక్షన్. Hey! Yeah, wow! ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక రోజు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నీకు? ఓకే ఓకే ఓకే, నాకు అంతే. థ్యాంక్ యూ. హే, సన్ రైజ్ అందంగా ఉంది కదా? యా. ఏ, ఓ ఫోటో తీసుకుందామా ఈ ట్రిప్ గుర్తుగా? యా. ఏం లేదు, జస్ట్ ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఇలాగే మెయింటైన్ చేయి. Hey TJ, ఎందుకు మన అంకుల్ ని సైడ్ కొడుతున్నావ్? Hey Gautam, all right, see you. Take care, darling. Okay, bye Sunny. Priya, come on, వెళ్దామా? Hey Sunny. Yeah, sure. నన్ను డ్రాప్ చేస్తానన్నావుగా? సన్నీ, నేను డ్రాప్ చేస్తాను. Okay. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రియా, అర్థం కాదు. రేపు నువ్వు ఫోన్ ఎందుకే నన్ను టార్చర్ పెడుతున్నావు? పెట్టావు ఫోన్. ఓకే. ఏ చేపెట్టే. అండ్ నువ్వు క్లయింట్ కి పంపించే మెయిల్ ఒక సీసీ వేసి నాకు. ఏ నారాయణ. ఏ గౌతమ్. రే ఏంట్రా ఇలా అయిపోయావు? నా పెళ్ళవరా, నాకు నా వైఫ్కి అస్సలు పడట్లేదురా. రోజు గొడవలే. మామా, నువ్వు ఆ రోజు అన్నావు కదా, అది 100కి 100 రూపాయలు నిజమరా. లైఫ్లో అమ్మాయి, లవ్, మ్యారేజ్ ఇవేవి వద్దనుకు నీ లెవెల్ మెయింటైన్ చేస్తున్నావు కదా. ఉంటే నీలాగే ఉండాలిరా. నిన్ను చూస్తుంటే చాలా జెలసీగా ఉందిరా. కానీ అమ్మాయిలంటేనే టార్చర్ రా. ఎవర్రా, నీకు తెలిసిన వాళ్ళ? లేదు, తెలీదు. ఫ్లైట్లో నాతో వచ్చారు. ఓకే, మరెందుకు ఇంకా ఎక్కడ ఉన్నారు? మీరు బయలుదేరండి, మాట్లాడుకుంటున్నాం, టైం పడుతుంది.
పూర్తిగా మారిపోయావు. ఎందుకమ్మా ఇంత లేట్ అయింది? ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఇలాగే మెయింటైన్ చేయండి. హలో నా వాచ్ నీ దగ్గర ఉంది, అది నాకు కావాలి. గౌతమ్, నీ వాచ్. ఇకపై ఏమన్నా సన్నితో మాట్లాడుకో, నేను వెళ్ళొస్తాను. అలాగా? లేదు లేదు, మీరు చెప్పిందే కరెక్ట్, తప్పకుండా. ఒక నిమిషం ఉండండి. ఏంటమ్మా? నువ్వు చెప్పినట్టు నేను కార్తీక్ని పెళ్లి చేసుకుంటాను. ఏంటి సడన్ గా పెళ్ళి? అనిపించింది చేసుకోవాలని. నేను చేసుకోకూడదా? లేదు, ఒక మాట కూడా చెప్పకుండా. నేనెందుకు నీతో చెప్పాలి? మన మధ్య చెప్పుకునేంతగా ఏమీ లేదుగా. అదే ఒక ఫ్రెండ్ గా నువ్వు నాతో. ఫ్రెండ్సా? మనిద్దరమా? నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే? నీకు నీ ఇమేజే ముఖ్యం కదా, దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు. అదే నీ ఫ్రెండ్ అన్నాడుగా, లెవెల్. చివరి వరకు దాన్ని అలాగే మెయింటైన్ చేసుకో. ఇద్దరు ఫారెన్ లో కలిసి మెలిసి తిరిగా. ఐ థాట్ ఇట్స్ లవ్. అయినా నేను నా ఈగో వదిలి నీతో వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. కానీ మన మధ్య ఒక చిన్న గొడవ వచ్చినా కూడా నువ్వు నాతో మాట్లాడడం మానేస్తావు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న మీ నాన్న, నీ క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు వాళ్ళనే పట్టించుకోలేదు. నేనెంత? రేపే నువ్వు ఒకరిని లవ్ ఏంటి, ఫ్రెండ్గా కూడా ఉండలేవు. క్షమించాలి, సర్దుకుపోవాలి, ఈ రెండు నీకు తెలీదు. నువ్వు చివరి వరకు సంతోషంగా ఒంటరిగానే ఉండు. క్షమించండి నాన్న. రేయ్ మామా,
నా గౌతమ్ నాతో మాట్లాడాడమ్మా. నాన్నకి ఎలా ఉంది? పర్లేదురా, నార్మల్గానే ఉన్నారు. ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు. మీకేం కాదు అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్. వెళ్ళరా. ప్రియా, ప్రియా ఒక్క నిమిషం. ప్రియా, ఎయిర్పోర్ట్లో నా ఫ్రెండ్తో అలా చెప్పడం తప్పే. అది నేను ఎంత హర్ట్ చేస్తుంటుందో నాకు తెలుసు. నేను ఇంతకాలం ఎంత తప్పుగా ప్రవర్తించానో ఆ రోజే నాకు తెలిసింది. నువ్వు బీచ్లో నన్ను అడిగిన ఒక్కొక్క మాట చాలా కరెక్ట్ అనిపించింది. నిజంగా నేను సమాధానం చెప్పలేకపోయాను. అమ్మాయిలంతా తప్పుడు వాళ్లే అన్న మైండ్ సెట్లో ఉండిపోయాను. నీతో పరిచయం అయిన తర్వాతే నా తప్పు నేను తెలుసుకున్నాను. స్విస్లో నీతో కలుసున్న ఒక్కో నిమిషాన్ని నేను మర్చిపోలేను. లవ్ ఎంత బాధపడుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను ఒక మనిషిగా మార్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది చెప్పడానికే నేను వచ్చాను. ఇది చెప్పడానికే వచ్చావా? ఇంత చెప్పావే, నాతో ఇప్పటి వరకు ఒక సారీ చెప్పావా? కోపంలో నీ నంబర్ని డిలీట్ చేసినా కూడా నీ నుంచి ఒక సారీ SMS రాదని ఎదురు చూశాను. ఏదో ఒక రోజు నువ్వు మా ఇంటికి వచ్చి సారీ ప్రియా అని చెప్తావని నీకోసం వెయిట్ చేశాను. నేను తలుచుకుని ఎంత ఏడ్చానో తెలుసా? ప్రియా, I love you.